రక్తం మరిగిన పులి అంటే రుచి మరిగిన పులి ఒక్కసారిగా శాకాహారిగా మారిపోయి ప్రవచనాలు చెప్తే లేదంటే సాత్విక ఆహారం గురించి లెక్చర్లు ఇస్తే ఎవరు నమ్ముతారు? అట్లానే రాజకీయ నాయకుడు అనేవాడు ప్రభుత్వం మారిపోగానే అవినీతి నుంచి దూరంగా అక్రమ సంపాదనకి దూరంగా ఉంటారనుకోవడం భ్రమ అని కొన్ని తాజా పరిణామాలు రుజువు చేస్తుంటే కూటమి ప్రభుత్వంలోని 7-8 మంది మంత్రుల మీద నిర్దిష్టమైనటువంటి అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఇది జరుగుతున్నాయి అని నిర్ధారణకు కూడా వచ్చినటువంటి సీఎం కార్యాలయం మంత్రుల పేషీల మీద నిఘా పెట్టిందట. సోర్స్ ప్రజాశక్తి దినపత్రిక జనవరి 3వ తారీఖు 2వ పేజీ. అదనమాట క్లియర్ కట్గా మంత్రులు వాళ్ళ పిఏలు కావచ్చు, ఓఎస్డీలు కావచ్చు, సెక్రటరీలు కావచ్చు, వీళ్లతో అందినంత వరకు దోచుకుంటున్నారట. ఫైల్స్ గనక ముందుకు కదలాలి అంటే వీళ్ళకి ఆమ్యామ్యాలు ఇస్తేనే కదులుతాయట, లేకపోతే కదలవట. ఈ విషయము ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చి ఆయన నేరుగా కేబినెట్ సమావేశాల్లో చెప్పిన మీదట కొంతమంది సిబ్బందిని దూరంగా ఉంచుతున్నారట. కానీ పరిస్థితిలో మార్పు రావడం లేదు. కొంతమంది మంత్రులకి తెలియకుండా ఇలా వాళ్ళకు వాళ్ళు వ్యక్తిగతంగా ఆర్జిస్తుంటే కొంతమందినేమో మంత్రులే ప్రోత్సహిస్తున్నారట. అందులో 2 మంత్రిత్వ శాఖలు చాలా కీలకంగా ఉన్నాయి. ఆ కీలకంగా ఉన్న 2 మంత్రులు కౌంటర్లు పెట్టి మరీ వసూళ్లు చేస్తున్నారట. అది కూడా హైదరాబాద్లో. ఎవరా మంత్రులు? మరొక 4 మంత్రులు కూడా ఇలానే చేస్తున్నారట. అంటే మొత్తంగా క్యాబినెట్లో ఒక 35 మందో 32 మందో ఉన్నారనుకుంటే 6 మంత్రులు, 6×5 30, 25 100 అంటే 20% అవినీతి ఈ 6 మంత్రులు చేస్తున్నారనుకోవాలి. మిగతా వాళ్ళు ఏమన్నా స్వచ్ఛంగా చేస్తారా? తెలియదు. నిర్దిష్టమైన ఆరోపణలు మనము చేయడానికి నిర్దిష్టంగా రాతలు లేవు కాబట్టి చెప్పలేము. మరి ఈ మంత్రులు ఎలా వసూలు చేస్తున్నారు, వీళ్ళ పరిధి ఏమిటి, ఎంతెంత వసూలు చేస్తున్నారు అనేది నిఘా పెట్టేసి పేషీల మీద సీఎంఓ కార్యాలయం పెట్టి కాస్త నివేదికలు తెప్పించుకోవడము, ఇంకొకటి ఇంటెలిజెన్స్ నివేదికల ద్వారా తెప్పించుకోవడం. ఈ 2 రకాలుగా చేస్తుందట. పోతుంది పరువు ప్రభుత్వానిది, ప్రభుత్వ పెద్దలది అని ఆందోళన చెందుతూ కేబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు ఎన్ని ఆదేశాలు వచ్చినా జరుగుతున్నాయి ఎట్లా అంటున్నారు. మరి ఇందులో ఒక మహిళా మంత్రి కూడా ఉన్నదట. ఆవిడ తన సోదరుడికి ఈ వ్యవహారాలన్నీ అప్పచెప్పారట. అలానే ఇందాక చెప్పిన 4 మంత్రులు కూడా తమ తమ సోదరులు, అన్నలు కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, వాళ్ళకి ఈ వసూళ్ల బాధ్యత అప్పచెప్పారట. ఇది పత్రికలో ఆరోపించబడిన కథనం విపరీతమైన సంచలనం కలిగిస్తుంది. ఎందుకు కొంతమంది ఏం చేస్తారంటే ఆ ప్రభుత్వంలో లేదా ఇది ఎవరి ప్రభుత్వం వచ్చినా కూడా మామూలే అని కవర్ చేయడానికి ప్రయత్నిస్తారు, ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. మరి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? ఇంకా తెలివైన వాళ్ళు అయితే ఏసీల్లో ఉన్న అధికారులని 2024లోనే చంద్రబాబు నాయుడు గారు రాగానే వాళ్ళందరినీ తొలగించేసేయాలి, మంత్రులుగా కార్యాలయాల్లో వాళ్ళని, కొత్త వాళ్ళని నియమించుకోవాలి అని చెప్పినా వినలేదు. పాత వాళ్ళు ఉండటంతోనే ఇది కొనసాగుతుంది అంటారు. ఏంది, కొత్తగా వచ్చిన 6 మంత్రులు ఉన్నారే ఇప్పుడు చెప్పిన వాళ్ళు కూడా కొనసాగుతున్నారు అని వాళ్ళ వల్లనే చేస్తున్నారు. లేకపోతే అబ్బెబ్బే మేము అసలు డబ్బులే తీసుకోమని చెప్తారా? స్పెషల్ కౌంటర్లు హైదరాబాద్లో ఏర్పాటు అంత ఎందుకండి? వచ్చిన కొత్తలోనే ఆ మంత్రికి వేరే పని పాట లేదు, హైదరాబాద్లో కౌంటర్లు పెట్టాడు. ఇదేంటో మీరే చూసుకోండి అక్కడని అమరావతికి ఎందుకు సందేశం పంపించింది ఇక్కడ ముఖ్యమంత్రిత్వ శాఖ? ఎవరిది తప్పు? చిన్న ఐటెం లాగా ఉన్నా కూడా ఈ ఐటెము చాలా పెద్ద సంచలనం కలిగిస్తుంది. మనం చేయడం వేరు, చేశారని బయట తెలియటం వేరు. ఈ రోజుకి కూడా అమాయకంగా నేను కూడా నమ్మేవాడిని, అరే మనుషులు మారిపోయారు, ప్రభుత్వం మారిపోయింది, ఇది మంచి ప్రభుత్వం రా, మంచి చేస్తుంది, వాట్సాప్ సర్వీసులు, ఎటువంటి అవినీతి జరగదు, పారదర్శకమైన పాలన సాగుతుంది, అవినీతి కనుక జరిగితే కంప్లైంట్ చేయండి అంటే దుక్కు పీకుతారు వాళ్ళది అని. మొట్టికాయలు టపా వేసేస్తారు, చంపదెబ్బలు కొట్టేస్తారు, జలకాయలు కొట్టేస్తారు. కానీ అదంతా తప్పు అని ప్రూవ్ అవుతుంది కదా. ఇదేనా ప్రజలు వీళ్ళందరి మీద పెట్టుకున్న నమ్మకం? 164 సీట్లు గెలిపించింది ఇంత నమ్మకం అంటే ఒకటైతే నిజం, ఏమి చేసినా బయటికి నీట్గా షర్టు ప్యాంటు నలగకుండా పద్ధతిగా మాట్లాడుతుంటే జనం కూడా నమ్ముతారు కొంతమంది. కానీ అసలు రూపం ఏంటి అన్నది బయటపడాలి.
కొన్ని చోట్ల ఒక హత్యారోపణల మీద అరెస్ట్ అయి బయటకు వచ్చిన అనంతబాబు చెప్తే ఒక అరగంట సేపు మాట్లాడాడు. ఎవరెవరు ఎలా వసూలు చేస్తున్నారు తన నియోజకవర్గంలో. నేను ఆల్రెడీ చెప్పానేమో, ముందు ఆ ఎమ్మెల్యే గారి సిబ్బంది ఉంటారట, వాళ్ళు ఊరంతా తిరుగుతూ బిల్డింగ్లు ఎవరెవరో కడుతున్నారో చూస్తారట. చూసేసి వెంటనే వెళ్ళిపోయి ఈ పంచాయతీ సెక్రటరీని వాళ్ళని ఉసుగొలుపుతారట. ఆడక్కడ రెండో భవంతి కట్టుకుంటున్నాడు, సెకండ్ ఫ్లోర్ వేస్తున్నాడు, పోయి వాళ్ళ సంగతి ఏంటో చూడండి. వీళ్ళు వెళ్ళి వాళ్ళని అడిగితే యజమానులని, వాళ్ళు ఇలా ఏంటి సార్ అంటే వీటికి పర్మిషన్ ఎవరు అది ఇది అని చెప్పి నానా రకాల కొర్రీలు వేసి తిప్పుకొని తర్వాత ఇదిగో పలానా వాళ్ళని కలిస్తే పని అవుతుంది అంటే ఎవరైతే వీళ్ళని గుర్తించారో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మళ్ళీ వాడు మనవడే పర్వాలేదు ఇదిగో ఎంత ఇచ్చేసేసి పని చేసేసుకోండి అని చెప్తారట. ఏమీ వాళ్ళకేం తెలియదు అన్నమాట. ఇంత ఒక విషవలయాన్ని ఏర్పాటు చేసి మనం మంచిగా పరిపాలిస్తాము అంటే ఎలా కుదురుతుంది? క్షేత్రస్థాయిలో జరుగుతుంది, ఎప్పటికప్పుడు తెప్పించుకోవాలి కదా. ఇంకా మాట్లాడితే ఆ మాట మనం చెప్పకూడదు, కానీ జడశ్రవణ లాంటి వాళ్ళు వీళ్ళు ఆరోపిస్తున్నారు, తీవ్రమైన ఆరోపణలు. దానికి ఆధారాలు ఆయన దగ్గర ఉన్నాయేమో మనకు తెలియదు, కానీ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే ఏముండదు. ఉన్నమాట అంటే ఉలుకు కదా, ఉక్రోషం కదా, వాళ్ళ మీద కేసులు పెడతారు. ఈ సంచలనమైన కథనం, కేవలం 10 లైన్ల ఈ కథనం ఎంత సంచలనం కలిగిస్తుందంటే, అమాయకులు ఉంటారు కదా నమ్మేవాళ్ళు, మనం మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం, మంచి మంత్రులు, మంచి ప్రజాప్రతినిధులని, వాళ్ళందరూ నమ్మకాన్ని వమ్ము చేసినట్టే కదా. మా నియోజకవర్గాల్లో ఒక ఆయన అరటికాయల బండి వాళ్ళ దగ్గర కూడా వసూలు చేశారు డబ్బులు ఇళ్ళు అని ఆరోపణలు వచ్చాయి. అడిగాము అప్పుడు, ఏది 2014 నుంచి 19 మధ్యలో. నిజమే అని చెప్పారు ఊర్లో వాళ్ళు కూడా. అంత దారుణమా అంటే, అంత నిర్లజ్జగా నిస్సిగ్గుగా వసూలు చేసేసి తర్వాత ఓడిపోయిన తర్వాత ఇంతగా మనం ప్రజలను బాధ పెట్టామా అని బిల్డప్ ఎత్తే సరిపోతుంది. వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే ఒక వ్యక్తి లోన్ల కోసం నానా అవస్థలు పడి ఒక 30 లక్షలు 40 లక్షలు లోన్ తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటే వాడి దగ్గర వసూలు చేస్తారా? ఇవ్వకపోతే కొర్రీలేస్తారా? మరి ఇలాంటి ప్రభుత్వాలకు ఎలా బుద్ధి చెప్తారు? ప్రతిసారి ఓటుతో మామూలుగా బుద్ధి చెప్పరు కదా. ఈ స్థాయి ప్రతి నియోజకవర్గంలో ఉందని చెప్తున్నారు. అది నిజమా కాదా అనేది పక్కన పెడితే, ఈ మంత్రుల వ్యవహారం ఏంటి? కౌంటర్లు పెట్టి మరీ వసూలు చేపించడం ఏంటి? అంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదనే నవ్వు డూ ఇట్ నవ్వు అనుకుంటున్నారా? ఇక మళ్ళీ మనకు అవకాశం దొరకదు అని కౌంటర్లు పెట్టి మరీ వసూలు చేస్తున్నారా? మరి పేపర్లో చూస్తేనే ఆ కీలకమైన మంత్రులు ఎవరో తెలియదు, కానీ నాకు ఆ కీలకమైన శాఖలకు సంబంధించి పెద్ద పెద్ద ప్రకటనలు వస్తాయి స్వచ్ఛంగా చేస్తున్నట్టు. అయినా ఎందుకు కొనసాగిస్తున్నారు అంటే, నేను హెచ్చరిస్తా, నేను అంటే దేనికి సంపాదించుకోవడానికి అవకాశం ఇస్తున్నారా ఏంటి? ఇతను అవినీతి పాల్పడుతున్నాడు, కౌంటర్లు పెట్టాడు అనగానే పీకి పడేయాలి కదా. కఠినంగా కొరడా జలిపించాలంటే పర్లేదులే, ఆయన ఖర్చు పెట్టాడు, 6 నెలల్లో దండుకొనియండి అని అనుమతిస్తారా ఏంటి? అలా అంటే ఇప్పుడు పొలిటీషియన్స్కి అలవాటేమో ఇట్లా రాజకీయ ఆరోపణలు చేసుకున్న తర్వాత పదవుల్లో రాగానే అదే వసూళ్ళకి పాల్పడటానికి. కానీ జనం అలా కాదు కదా, కాస్త కూస్త మంచి ఆశిస్తారు కదా. ట్యాక్సులు కడుతూ కాస్త కూస్త, ట్యాక్సులు కట్టడం ఏంటి, అందరూ కట్టేవాళ్ళు, ప్రతి వస్తువు మీద వసూలు అవుతుంటుంది కాబట్టి. అంటే వాళ్ళ స్వార్జితంతో చేసే పనులకి ఇంత వసూలు చేస్తారా? అంటే రెండో భారతీయుడు సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి అందరూ అవినీతిని సమర్థిస్తున్నారు అనుకుంటున్నారా ఏంటి? అదైతే అలా కుదరదు. ఈ కథనం ఖచ్చితంగా అన్ని ఛానల్లో సాయంత్రానికి రేపు ఎల్లుండి మారుమోగిపోబోతుంది.